దిగడానికి కారణం ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది దాని ఉనికే తెలియకుండా ఉన్నదని నేను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాను గత 3-4 టైమ్స్ గా. రీసెంట్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ లో కూడా లాస్ట్ టైం నేను మెన్షన్ అప్పుడు డ్రగ్స్ ఇష్యూ అవనివ్వండి, ఒక లేడీ ఆర్టిస్ట్ ఇష్యూ అవనివ్వండి, మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు. మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి లాగారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే విదిన్ ద లా ఏం జరుగుతుంది, ఏం గొడవలు జరుగుతున్నాయి, ఎవరేం మాట్లాడతారు, ఇదంతా ఇర్రెస్పెక్టివ్ అండి. ఇది ఒక ఫ్యామిలీ, మేము రెక్టిఫై చేసుకోగలుగుతాం, మేము మాట్లాడగలుగుతాం. కానీ ఒక మూవీ ఆర్టిస్ట్ అంటే చాలా చీప్ గా సొసైటీలో సినిమా వాళ్ళు అనే మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అది ఇక్కడ నుంచి జరగకూడదు. ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్స్ వస్తున్నాయి. నా కూతుర్లు యాక్ట్ చేస్తున్నారు, మన నరేష్ వాళ్ళ కొడుకు యాక్ట్ చేసిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా ఇదే ప్రొఫెషన్ లోకి వస్తున్నాము. ఏ విధంగా ఈ ప్రొఫెషన్ తక్కువైనది? ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక లాయర్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. వేరే ఒక సినిమా ఆర్టిస్ట్ అనే వాళ్ళని అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు గౌరవించాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐఎమ్ ప్రౌడ్ అని చెప్పుకునేలా చేయాలని నాకుందండి స్ట్రాంగ్. నాకు సినిమా వాళ్ళని ఎవరైనా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. ఎప్పుడు ఎవరు మాట్లాడినా నేను ఎదిరిస్తాను, నేను మాట్లాడతాను. మీ మీడియాలోనే చాలాసార్లు మాట్లాడాను నేను. బట్ దీనికి ఒక వాయిస్ లేకుండా అయిపోయింది. మనం స్ట్రాంగ్ గా ఉంటే కదా ఎదుటి వాళ్ళకి అవకాశం ఉండదు. మనం సైలెంట్ గా ఏమన్నా పడుతుంటే అంటూనే ఉంటారు. అలా ఎందుకు అనాలి? వి నీడ్ అ వాయిస్. We are one, we are family, we are capable of doing 110 things. We are blessed. To be an artist is a blessing, it's a gift. So ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఒక గౌరవం. నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా నేనే చెప్పాను, సార్ విదిన్ ద అసోసియేషన్ ఏం జరుగుతుంది, ఎందుకు కంటెస్టింగ్ వచ్చింది? ఇప్పుడు ఎనానిమస్ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక టర్మ్ చేస్తున్నారు ఇంతకు ముందు. ఇప్పుడు మాతో కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు చేశారు. వాళ్ళు ఏం చేశారో మన అందరినీ చూసాము. వాళ్ళకంటే మేము బెటర్గా చేస్తామన్నప్పుడు వాళ్ళు ఓపెన్ గా ఎస్ అని చెప్పేసి ఉంటే అసలు ఇదంతా ఉండేది కదా. ఇప్పటికి కూడా మాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ ఉన్నాయను. రేపు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు ఎవరికి తెలియదు. ఈ ప్యానెల్లో వాళ్ళు గెలవచ్చు, ఆ ప్యానెల్లో వాళ్ళు వెళ్ళి ఫైనల్ అందరం కలిసి వర్క్ చేయబోతున్నాం. మేము 110% ఒకటిగానే పనిచేస్తాం.